హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, లేని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఇంద్రధనస్సు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలో ఒక్కొక్క రంగును బయటికి చూపిస్తాడు. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు, ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది. మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయవచ్చు. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ.
ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏం చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయేవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేదంతా నష్టమే. అది పంటైనా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు, బాధ్యత తీసుకుంటే ఓడిపోరు. మనం చేసే ఎంత మంచి అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీకు ఎప్పటికీ వదులుకోవద్దు. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళల్లో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మసులుకో. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.